మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. మనము దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు ప్రతిఫలం మనం పొందుకోవాలి అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చేతులను శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి లేకుండా మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు జరిగిస్తూ, నాకు అవి కావాలి ఇవి కావాలి, లేక నేను దేవుని సన్నిధిలో ఆశించి ప్రార్థిస్తున్నప్పటికీ నీ దేవుడు నాకు సహాయం చేయలేదని ఒకవేళ నీలో నీవే అనుకుంటూ ఉన్నావేమో. అయితే ఈ రోజున దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ మనం ప్రార్థన చేసేటప్పుడంట ఆయన కన్నులు మూసుకుంటాడంట. అంత మాత్రమే కాదు, ఆయన మన ప్రార్థన విననంటున్నాడు. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకొని మన ఆలోచనలు, మరి దుష్టమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటే కడుగుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన సన్నిధిలో నీవు మరి ఎటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించకుండా దేవునికి భయపడుతూ ఆయన వాక్య ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. నీవు నీతిగా దేవుని కొరకు జీవించి దేవుని రాజ్యం కొరకు నీవు ప్రయాసపడినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా నేను మీకు ఇస్తానని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ నీ జీవితం సరిగ్గా లేదని ఈరోజు తెలుసుకొని నీ జీవితాన్ని చక్కపెట్టుకొని దేవుని దగ్గర నుంచి రావలసినవన్నీ పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అని ఎంతోమంది నాయన నిరాశలో ఉన్నారు. అటువంటి వారి కోసం నీవిచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తోత్రాలు. వారి హృదయాలను శుద్ధి చేసుకొని అయ్యా వారి యొక్క ఆలోచనలు మార్చుకొని నీ చిత్తంలో వారి జీవితాలు గడుపుకుంటూ మీ ద్వారా వారు ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని, వారి ప్రార్థనలకు జవాబులు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.